దళితులు ఫస్ట్ టైం ఒక గుళ్ళోకి దండం పెట్టుకోవడానికి వస్తున్నారు అని తెలిసి ఆ గుళ్ళో ఉండే ఉత్సవ విగ్రహాన్ని తీసి దాచిపెట్టేశారు. కుల వివక్ష ఇంకా ఎక్కడుంది అనే వాళ్ళు తెలుసుకోవాలి. కర్ణాటక మాండ్య జిల్లా హణకెరేలో కాలభైరవేశ్వర టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో ఇంతకాలం దళితుల్ని ఎంటర్ అవనివ్వలేదు. నవంబర్ 10న అక్కడున్న దళితులు ఫస్ట్ టైం ఆ గుళ్ళోకి వెళ్లారు. వెళ్ళాక చూస్తే అక్కడ ఉండాల్సిన ఉత్సవ విగ్రహం లేదు. మూల విరాట్ కాదు, ఉత్సవ విగ్రహం. నేరుగా తాకుతారు కదా, అందుకే ఆ ఉత్సవ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసి వేరే చోట పెట్టేశారు. అధికారులు క్వశ్చన్ చేస్తే దళితులు ఇక్కడికే ఎందుకు రావాలి, వాళ్ళ కోసం ఎప్పుడో సపరేట్ గానే ఒక గుడి ఉంది, అంటే దళితులకే సపరేట్ గా ఒక గుడి కూడా ఉందంట అక్కడ. ఆ గుడిలోకి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికే ఎందుకు వస్తారు అని చెప్పి అక్కడున్న డామినెంట్ క్యాస్ట్ అయిన ఒక్కలిగలు క్వశ్చన్ చేశారు. ఇది పెద్ద ఇష్యూ అయిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇప్పుడు దళితుల్ని లోపలికి రాణిస్తున్నారు. ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి అంటే ఒక్కటిగా ఉంటేనే భద్రంగా ఉంటాము, విడిపోతే విధ్వంసమే అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. బట్ ఇలాంటి కుల వివక్ష ఘటనలు జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడరు? కుల వివక్ష పోయేలాగా ఇలాంటి ఒక్క నినాదం కూడా ఎందుకు ఇవ్వరు?